Hey guys, welcome to our channel Telugu Audio Stories with Maitri. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 45. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చాలా ర్యాష్గా ప్రవర్తించాను, అలా చేయాల్సింది కాదు నీతో, బట్ సారీ మాత్రము చెప్పను అన్నాడు దేవాంశ్ యాటిట్యూడ్గా. మీ సారీతో నాకు పని లేదు మిస్టర్ మిత్తల్ అంది ఇషిక చాలా కోపంగా. మరింకే పద ఇంటికి అన్నాడు దేవాంశ్. వాట్? ఒక సెకండ్ అతను ఏమన్నాడో రివైండ్ చేసుకుంటూ వాట్ ద హెల్ అంటూ అతని వైపు చూసింది కోపంగా ఇషిక. కరెక్ట్ ఇషిక, మన మధ్య గొడవ జరిగింది, కానీ ఆ విషయం ఇంకా మా నానమ్మకి తెలియదు అండ్ తెలియకూడదని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే ఇషిక ఎక్కడా అని నన్ను చాలాసార్లు అడిగింది, కాబట్టి పద ఇంటికి అన్నాడు. ఏమీ జరగనట్లే దేవాంశ్. షాక్ అయిపోయింది ఇషిక. సేమ్ టైం తనకి ఒళ్ళు మండిపోయింది దేవాంశ్ మాటలకి. నా విషయంలో ఇతను ప్రవర్తిస్తున్న ప్రవర్తనకి గిల్టీ ఫీలింగ్ లేకపోగా ఏమి జరగనట్లు ఎంతో ఈజీగా పద ఇంటికి అంటున్నాడేంటి? అసలు ఫీలింగ్స్ లేవా ఈ మనిషికి అనుకుంటూనే ఏ ఇంటికి, ఎవరింటికి? మొన్నటితోటే అంతా అయిపోయింది మిస్టర్ మిత్తల్. అలాగే మొన్న మీరు ప్రవర్తించిన ప్రవర్తనకి నా మనసు కూడా విరిగిపోయింది. ఇప్పుడు నేను మీ ఇంటికి రావడం లేదు. అండ్ మీ నావన్నమ్మకి ఏదో తెలిస్తే నాకెందుకు అని రెండు చేతులు కట్టుకొని తను కూడా చాలా పొగరుగా సమాధానం చెప్పింది ఇషిక. నీకు ఈ పొగరుబోతు మాటలు అస్సలు సూట్ అవ్వవు. నువ్వు పక్కా హోమ్లీ టైప్ అమ్మాయివి, యునో తెలుగు సీరియల్స్ హీరోయిన్ టైప్ అన్నమాట. సో టైం వేస్ట్ చేయకుండా త్వరగా రెడీ అయి పద ఇంటికి. నేను నానమ్మకి జస్ట్ మీ తమ్ముడికి ఒంట్లో బాలేదని మాత్రమే చెప్పాను. దాంతో నానమ్మ నిన్ను ఎలాగైనా తీసుకురమ్మంది, నీతో పాటు మీ తమ్ముణ్ణి కూడా. కాబట్టి త్వరగా రెడీ అయి ఇద్దరు బయలుదేరండి. నాకు టైం లేదు, 3:45కి మీటింగ్ ఉంది అన్నాడు దేవాంశ్. నేను ఎక్కడికి రావడం లేదు. ఇక నా తమ్ముడు విషయం అయితే మర్చిపోండి. ఒకవేళ రైల్వే స్టేషన్ నుంచి ఎత్తుకుపోయినట్లు నన్ను మీ దౌర్జన్యంతో తీసుకెళ్లారనుకో, అక్కడికి వెళ్ళాక మీ నానమ్మకి మన మధ్య ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి జరిగిందో, అసలు పెళ్లి కూతురు అంజలి కానీ తన కజిన్ అయిన నన్ను మీరు ఎందుకు ఎలా పెళ్లి చేసుకున్నారో, పెళ్లి తర్వాత ఆ నిజాన్ని బయటికి చెప్పకుండా మీరు నన్ను ఎలా బెదిరించి మరీ మీ ఇంటి కోడలుగా ఉంచుకున్నారో అవన్నీ చెప్పేస్తాను. ఇప్పటి వరకు నా మంచితనాన్ని మాత్రమే చూశారు మిస్టర్ మిత్తల్. ఇకపైన నేనేంటో కూడా నీకు చూపిస్తాను అంటూ సవాల్ విసిరింది ఈషిక. అంతలేదు, రేపు ఈ పాటికి నువ్వు నీ తమ్ముడు నా ఇంట్లో ఉంటారు అన్నాడు దేవాంశ్ అంతే పొగరుగా. ఏంటి కలలు కంటున్నారా మిస్టర్ మిత్తల్ అని అడిగింది ఎగతాళిగా ఈషిక. నో బేబీ, జరగబోయేది చెప్తున్నా. అది సరే, ఇంతకీ రాకీ ఇక్కడ? మీరుండేది థర్డ్ ఫ్లోర్ కదా? వాణ్ణి కలవడానికి వచ్చాను. వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో రాకూడదు కదా, అందుకే వాడికి ఇష్టమైన కార్ తీసుకొచ్చాను. కానీ మా మధ్య నువ్వే అనవసరంగా విలన్వి అవుతున్నావు. ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మధ్య లేడీ విలన్ వేషాలే వేస్తున్నావు నువ్వు అన్నాడు దేవాంశ్. గ్యారంటీగా మొన్న అంజలిని కలిసిన విషయం గురించి అంటున్నాడని అర్థమైన ఇషిక, నాకు మీకు సంబంధం లేనప్పుడు నా తమ్ముడు మీకు అనవసరం. ఇక మిమ్మల్ని నా ఫ్లాట్ లోకి అసలు రానివ్వను అంటూ కోపంగా ఇషిక పైకి వెళ్తుంది. వెనకే వెళ్తాడు దేవాంశ్ కూడా. అతను ఫాలో అవుతున్నాడని తెలిసి ఇషిక తన ఫ్లాట్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. ఆమెకు 10 అడుగుల దూరంలో ఉన్న దేవాంశిని చూస్తూ మరి. ఆయన నవ్వుతూ వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. ఈలోపు ఇషిక సెక్యూరిటీకి కాల్ చేసింది. ఎవరో అనోన్ పర్సన్ వచ్చి తమ ఫ్లాట్ కి కాలింగ్ బెల్ కొడుతూ డిస్టర్బ్ చేస్తున్నాడని. ఆవేశంలో ఉంది కాబట్టి దేవ్ని చాలా తక్కువ అంచనా వేసింది ఈషిక. కాసేపటికి తన ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగడం ఆగిపోయింది. అమ్మయ్య అనుకుంది ఇషిక. కానీ కాసేపటికి ఆ అపార్ట్మెంట్ మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంది ఇషిక. కాస్త డోర్ ఓపెన్ చేయండి, మీతో మాట్లాడాలి అన్నాడు ఆయన చాలా మర్యాదగా. ఈ టైంలో ఈయన ఎందుకు ఫోన్ చేశాడు, పైగా వచ్చానంటున్నాడు అనుకుంటూ డోర్ ఓపెన్ చేసిన ఇషికాకు పెద్ద షాక్ తగిలింది. అతను చెప్పేది విని మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కసారిగా.
చూడమ్మా, మేము భార్యా బిడ్డలు ఉన్నవాళ్ళం. ఎన్నో ఏళ్లుగా ఈ జాబ్ ని చేస్తున్నాను. ఒక్కసారిగా ఇప్పుడు ఈ జాబ్ వదిలి ఊరు కాని ఊరు ఎటో వెళ్లి కొత్త పని మొదలు పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అది కూడా ఈ వయసులో. నన్ను మాత్రమే కాదు, మొత్తం మేనేజ్మెంట్ ని మారుస్తామంటున్నారు. అందరూ భయపడుతున్నారు. ప్లీజ్ అమ్మా, నువ్వే మాకు దిక్కమ్మా, మా మీద దయ తలుచుమా. ఇప్పటి వరకు మీరు ఫ్లాట్ లోకి వచ్చాక మీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వలేదు మేము. అది గుర్తుకు చేసుకునైనా మా పైన కొంచెం కనికరం చూపించమ్మా ప్లీజ్ అంటూ రెండు చేతులతో దండం పెట్టాడు ఆ అపార్ట్మెంట్ మేనేజర్. అతని కింద చాలా మంది వర్కర్స్ ఉన్నారు. అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కి సెక్యూరిటీ గార్డ్స్, వాచ్మెన్స్, ఇంకా గార్డెన్ సెల్లార్ క్లీనర్స్ కూడా. వాట్ ద హెల్, ఎంత డబ్బుంటే మాత్రం రాత్రికి రాత్రి అపార్ట్మెంట్ ని కొనేయడం ఏంటి? అది మాత్రమే కాదు, ఇంకా అదే కాలనీలో ఉన్న అరడజన్ పైగా అపార్ట్మెంట్స్ ని ఒకేసారి కొనేశాడు అని తెలిసింది. ఇక ఏం చేయాలో తెలియలేదు ఇషికాకి. తల పట్టుకొని కూర్చుండిపోయింది. ప్లీజ్ అమ్మా, నేను ఫోన్ కలుపుతున్నాను, మీరు మాట్లాడితే ఎలాంటి ప్రాబ్లం రాదంట మాకు. కాస్త దయ చూపించమ్మా, మా గురించి రిక్వెస్ట్ చెయ్యమ్మా అంటూ ఫోన్ కలిపి సార్ మేడం మాట్లాడతారంట అంటూ ఇషికాకి ఇచ్చాడు అతను. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో తీసుకొని తన చౌకి పెట్టుకుంది ఇషిక ఫోన్. ఏంటి మేడం, ఇప్పుడైనా లోపలికి రానిస్తారా, లేకపోతే మొత్తం మేనేజ్మెంట్ ని ఇక్కడి నుంచి పంపేయాలా అని అడిగాడు దేవాంశు ఫోన్లో. అది వినగానే పిచ్చ కోపం వచ్చింది ఈషికాకి. ఎంత పొగరు ఉంటే ఇలా మనుషుల వీక్నెస్ లపై కొడుతున్నాడు, అది కూడా అమాయకులను ఇబ్బంది పెట్టి అనుకుంది ఇషిక. ఏం చేయంటావు ఇషిక, నన్ను కూడా అమాయకుడిని చేసి చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు, అందుకే నాకు తప్పట్లేదు అనేసి, ఇంతకీ నేను మీ ఫ్లాట్ లోకి వచ్చాక మీ తమ్ముడికి ఏం చెప్తావు నా గురించి అని ఆల్రెడీ లైన్ లో ఉన్న దేవాంశ్ అడిగాడు. నాతో ఆడుకుంటున్నాడు, ఇప్పుడు నా తమ్ముడికి ఏమని చెప్పాలి అని ఇషిక మనసులో ఆలోచిస్తుంటే, పర్లేదు కాబోయే బావా అని చెప్పు, ఆల్రెడీ అయ్యాడు అన్నా నాకేం ఇబ్బంది లేదు అన్నాడు తన ఆలోచనలు పసిగట్టిన దేవాంశ్. ఫేస్ చూసి ఫేస్ రీడింగే అనుకున్నా, ఫోన్ లో కూడా తెలుస్తుందా నేను మనసులో అనుకున్నది అని పళ్ళు నూరుకుంది ఇషిక. ఏంటోనండి, మీ గాలి సోకితే అన్ని తెలుస్తాయి నాకు అన్నాడు ఫోన్ లో. వెంటనే ఇషిక కాల్ కట్ చేసి మేనేజర్ కి ఇచ్చి, పర్లేదు సార్, మీరు భయపడకండి సార్, మేనేజ్మెంట్ ఏమీ మార్చోడు అంటుంది ఇషిక. థ్యాంక్స్ అమ్మా, మీరు చెప్తే మార్చమని చెప్పారు, థ్యాంక్స్ అమ్మా అని మరొకసారి దండం పెట్టి సంతోషంగా బయటికి వెళ్లిపోయాడు మేనేజర్. కరెక్ట్ గా 10 నిమిషాల తర్వాత మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. ఈసారి డోర్ ఓపెన్ చేయగానే మేనేజర్ తో పాటు దేవాంశ్ ఇంకా అతని పక్కన బుజ్జి కూడా నిలబడ్డాడు. వాళ్ళని కోపంగా చూస్తూనే రండి లోపలికి అంటుంది ఇషిక. థ్యాంక్స్ అమ్మా, వీళ్ళు మీ రిలేటివ్స్ అని నాకు తెలియదు, కాసేపు ఆట పట్టించారంట. ఏదైతేనే మీరు మాకు సపోర్ట్ గా ఉన్నందుకు చాలా సంతోషం, ఉంటానమ్మా అంటూ వెళ్లిపోయాడు మేనేజర్. అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఇక ఇషిక కూడా. అతను వెళ్లిపోగానే డోర్ లాక్ చేసి, ఎందుకు వచ్చారు అని గట్టిగా అరిచింది ఇషిక. చెప్పాను కదా నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాను అంటూ ఫ్లాట్ మొత్తం పరిశీలించి చూస్తున్నాడు దేవాంశ్. ఒక పెద్ద హాల్, ఒక వైపు చిన్న కిచెన్, మరొక పక్క 2 బెడ్రూమ్స్. పెద్దగా ఫర్నిచర్ లేదు. హాల్లో సోఫా సెట్, ఎదురుగా వాల్ కి మినీ సైజ్ టీవీ, దాని చుట్టూ కొన్ని షో పీస్లు అమర్చి ఉన్నాయి. హాల్ కి డైరెక్ట్ గా బాల్కనీ ఉండడంతో బయట నుంచి మంచి వెంటిలేషన్ వస్తుంది. పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది ఆ ఫ్లాట్ దేవాంశ్ కి. ఆ ఫ్లాట్ మొత్తం కలిపి అట్లీస్ట్ అతని క్యాబిన్ లో 10% కూడా ఉండి ఉండదు, అంత చిన్నగా ఉంది. దేవాంశ్ అలా చూసేసరికి ఇబ్బంది పడుతూనే, మేం మిడిల్ క్లాస్ పీపుల్స్ అండి, మీ భాషలో అయితే థర్డ్ క్లాస్ అని చాలా సార్లు బిరుదు ఇచ్చారు కదా, మా ఇల్లు ఇలాగే ఇరుకుగా ఉంటాయి, కానీ మనసు మాత్రం విశాలంగా ఉంటుంది, మీలా కాదు అంటుంది ఇషిక. ఆ మాటకి ఆమె వైపు తిరిగి చూసి, ఓ రియల్లీ, థ్యాంక్ యూ సో మచ్, మీ గురించి తెలియని విషయం చెప్పినందుకు. ఎనీవేస్, అదే విశాలమైన మనసుతో ఒక కప్పు కాఫీ, అలాగే బుజ్జికి కూల్ డ్రింక్, లేదా మీ మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండే అట్లీస్ట్ మజ్జిగ అన్నాడు దేవాంశ్.
నోనో, నాకు కాఫీయే కావాలి, వదిన కాఫీ బాగా కలుపుతుంది అన్నాడు పక్క నుంచి బుజ్జి. ఇద్దరి ఆర్డర్లు చూస్తే ఒళ్ళు మండిపోయింది ఇషికాకు. కళ్ళు ఎరుపు ఎక్కుతూ ఉండగా అస్సలు ఇవ్వన్ అన్న మాట పూర్తి కాకముందే ఉమా వచ్చి ఎవరుమా అడిగింది. ఏం చెప్పాలో తెలియలేదు ఇషికాకి. తన ఫేస్ చూస్తే దేవాంశికి నవ్వు వచ్చింది. అయినా కంట్రోల్ చేసుకున్నాడు. అంతలోనే రాకీ కూడా బయటికి వచ్చాడు. అక్క, వీళ్ళేనా స్టోర్ లో మన కార్ ని డబుల్ రేట్ కి కొనింది అని అడుగుతాడు బుజ్జి చేతిలో ఉన్న బాక్స్ చూసి. అవును రాకీ, నీకే గిఫ్ట్ గా ఇద్దామని కాసేపు ఆట పట్టించాం, టేక్ ఇట్. కారు బాక్స్ ముందుకు పెట్టి అన్నాడు బుజ్జి. ఐ డోంట్ వాంట్. ఒక్కసారి మేం నో అన్నాక మా మాట మేమే కాదు, మహేష్ బాబు వచ్చి చెప్పినా వినం అన్నాడు రాకీ చాలా కోపంగా బుజ్జిని చూస్తూ. అబ్బో, అక్కకే కాదు తమ్ముడు కూడా యుద్ధం ప్రకటించాడు. ఇప్పుడు ఏం చేద్దాం? పక్క దేశంలో పారిపోదామా అన్నాడు బుజ్జి దేవాంశికి మాత్రమే వినిపించేలా. నేనెప్పుడైనా ఓటమి ఒప్పుకున్నానా ఈడియట్ అన్నాడు దేవాంశ్. కాని అన్నయ్య, ఇక్కడ వినేలా లేరు కదా, పైగా ఆడపిల్ల. వాడేమో తెగ రెచ్చిపోతున్నాడు. నిండా 15 ఏళ్లు కూడా లేవు వాడికి. మీరిప్పుడు ఏమైనా అంటే మాకు ఎవరూ లేరు అని ఇద్దరు కలిసి పట్టుకొని మరీ ఏడుస్తారు. అవసరమా సెంటిమెంట్ సీన్? అది కాక ఈషిక మన విషయంలో చాలా సఫర్ అవుతుంది అన్నాడు మెల్లిగా బుజ్జి. ఆ భయం నాకు కూడా ఉంది రోయ్. సరే, ఒప్పందాలకి వద్దాం అన్నాడు దేవాంశ్. అంటే అడిగాడు బుజ్జి. చెప్తా అని ఉమాగారి వైపు తిరిగి, నమస్తే అండి, నా పేరు దేవాంశు మిట్టల్, మిట్టల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఓని. ఇషిక నా పర్సనల్ పిఏగా వర్క్ చేస్తూ చిన్న పొరపాటు జరిగింది తన వల్ల మొన్న. దానికి నేను తనపై పెద్దగా అరిచేశాను. తను చాలా హర్ట్ అయ్యింది. ఆఫీస్ కి రావడం లేదు 10 డేస్ నుంచి. ఆమె రాకపోవడంతో నాకు వర్క్ లో చాలా ప్రాబ్లం గా ఉంది. అందుకే డ్రైవర్ ని తను ఉండే క్వార్టర్స్ కి పంపిస్తే అక్కడ లేదు అని తెలిసింది. ఇక తన ఎంక్వైరీలో ఇంకో కొత్త విషయం కూడా బయటికి వచ్చింది అన్నాడు దేవాంశ్. పర్వాలేదు, బాగానే కవర్ చేశాడు. నా తమ్ముడికి ఉమా ఆంటీకి తెలియకుండా. కానీ ఈ కొత్త విషయం ఏంటి అని ఆశ్చర్యంగా చూసింది డౌట్ఫుల్ గా ఇద్దరిని ఇషిక. ఏంటి బాబు అది అడిగింది ఉమా కూడా. అదేంటంటే ఈషాకు మాకు ఆల్రెడీ రిలేషన్ ఉంది. తను మాకు దూరపు బంధువు అని, వరుసకు నాకు మరదలవుతుందని కూడా నిన్నే తెలిసింది నాకు అని దేవాంశ్ అనగానే ఆశ్చర్యంతో ఇషిక కళ్ళు పెద్దవైపోయాయి. వాట్ అని బయటికే అనేసింది. అంతే, వెంటనే క్యాచ్ చేశాడు బుజ్జి. అవును ఇషిక గారు, మా ఎంక్వైరీలో అదే తేలింది. మీరు మా అన్నయ్యకి మరదలవుతారు, మా అన్నయ్య మీకు బావ అవుతాడు. సేమ్ టైం ఈ చిన్నోడికి కూడా మా అన్నయ్య బావే అవుతాడు అన్నాడు హ్యాపీగా బుజ్జి. నాన్ సెన్స్ అనబోయిన ఈషిక మాట మధ్యలోనే ఆపేస్తూ, అంటే ఇది వరకు చాలా సార్లు నాకు నాన్న వైపు నుంచి బంధువులు ఉన్నారు, కానీ రాకపోకలు లేవు. వాళ్ళని నేను గుర్తుపట్టను, వాళ్ళు నన్ను గుర్తుపట్టరు అని చెప్పేదానివి ఈషిక. అయితే వాళ్ళు వీళ్ళేనా? చాలా సంతోషం బాబు. ఇంకా నించొని ఉన్నారే, కూర్చోండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఈషిక బాధతుంది. మాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఆంటీ. నాకు నా తమ్ముడు, నా తమ్ముడికి నేను తప్ప అని. అప్పటికి నేను అంటూనే ఉంటాను, దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అని. చూడండి, ఎంత పెద్ద కంపెనీ ఓనర్, పైగా తను పని చేసే ఆఫీస్ లోని బాసే తనకి బంధువు అంటే అంతకంటే విచిత్రం ఇంకేముంది? మొత్తానికి ఎన్నో ఏళ్ల తర్వాత ఇషిక వాళ్ళని మీ ఫ్యామిలీ కలిసినందుకు చాలా సంతోషం. మా ఇషిక చాలా మంచి అమ్మాయి, ఎవరి నుంచి ఏమీ ఆశించదు, చాలా ఆత్మగౌరవం ఉన్న పిల్ల. తనకు కావలసిందల్లా కొంచెం ఆప్యాయత, అంతే. చూడండి, నేనే బాబుకి కేర్ టేకర్ని. నెలకు జీతం తీసుకునే పని చేస్తాను, వాళ్ళతోనే ఉంటాను. అలాంటిది నన్నే సొంత మనిషిలా చూసుకుంటుంది. అయ్యో, నేను చూడు మాట్లాడుతూనే ఉన్నాను. మీకు ఏం తేవాలి బాబు? కాఫీ తీసుకురావాలా, లేకపోతే కూల్ డ్రింక్ అలాంటిదేమైనా అని అడుగుతుంది ప్రేమగా ఉమా. ఆమె మాటలకు బుజ్జి దేవాంశ్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ, మీరేమిచ్చినా హ్యాపీగా తీసుకుంటాం. ముందుగా కొంచెం డ్రింకింగ్ వాటర్ ఇవ్వండి అన్నాడు దేవాంశ్. ఒళ్ళు మండిపోయింది ఇషికాకు అక్కడ వాళ్ళ బిహేవియర్ చూసేసరికి. ఒకవైపు రాకీకి అబద్ధం చెప్పలేక, ఉమకి నిజం చెప్పలేక ఇబ్బంది పడుతుంటే,
ఇవి చాలవు అన్నట్లు ఇంకా దూరపు బంధువులమని డంకా బజాయించి మరీ చెప్పుకుంటున్నారు. అనుకుంటూ ఉండగా రాకీ ఇషిక దగ్గరికి వచ్చి, నిజంగా వీళ్ళు మన రిలేటివ్సా అక్క అని అడిగాడు. కాసేపు వాడిని కన్ఫ్యూజ్ గా చూస్తూ ఉండిపోయింది ఇషిక. అవును రాకీ, మేము మీ రిలేటివ్స్. నీకు హ్యాపీగా ఉంది కదా అని అడిగాడు దూరం నుంచి బుజ్జి. నో, ఇరిటేటింగ్ గా ఉంది. మా చుట్టాలలో ఇంత ఇరిటేషన్ కలిగించే పర్సన్ ఉన్నారా అని ఆశ్చర్యం కూడా కలిగింది అన్నాడు రాకీ. అబ్బా వీడేంది కరెక్ట్ గా అర్థం చేసుకోడు. అక్కకి గుమ్మడికాయ అంత పిచ్చి ఉంటే వీడికి వేపకాయ అంతా ఉంది. వీడితో మాట్లాడడం కష్టం భయ్యా అన్నాడు దీనంగా బుజ్జి. అంటే ఇషికకి పిచ్చ, కాలు చేతులు తీసేస్తా ఎదవ ఎక్కువ మాట్లాడితే అని తనకి సైలెంట్ గా ఉండమని వార్నింగ్ ఇచ్చి, రాకీ ఇప్పుడు మేము మీకు రిలేటివ్స్, కానీ నీకు ఫ్రెండ్ లా కూడా నువ్వు అనుకోవచ్చు. ఈ కార్ నీకోసమే తీసుకున్నా. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఫ్రూట్స్ పట్టుకొని వెళ్తారు, కాకపోతే ఆ ఫ్రూట్స్ ఒక్క రోజుకే అయిపోతాయి. అదే ఏదైనా గిఫ్ట్ అనుకో, నువ్వు వాడుకున్న ప్రతిసారి నేను నీకు గుర్తుకొస్తాను కదా అన్నాడు దేవాంశ్. ఆ దేవాంశ్ మాటకి చిన్నగా స్మైల్ ఇచ్చి తన అక్క నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని, అక్క వీళ్ళు నిజంగా మన బంధువుల అక్క మళ్ళీ అడిగాడు అమాయకంగా రాకీ. వాడి అమాయకమైన రూపం చూడగానే చిన్నగా స్మైల్ చేసి నవ్వుతూ వాడి తల నిమిరి అవును అన్నట్లుగా కళ్ళు ఆర్పిన ఇషిక, ఆ కార్ తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి వీళ్ళ సంగతి నేను చూసుకుంటా అనుకుంటుంది మనసులో. హ్యాపీగా నవ్వుతూ ఓకే అక్క అంటూ ఇషికాని వదిలి దేవాంశ్ దగ్గరికి వెళ్ళగానే బుజ్జి చేతిలో ఉన్న బాక్స్ దేవాంశ్ చేతిలో పెడతాడు. అతను రాకీకి ఇవ్వగానే థ్యాంక్ యూ అండి అని అది తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు రాకీ. అసలు ఎందుకు వచ్చారు? మా బంధువులు అని ఎందుకు చెప్తున్నారు? నిజంగా అంజలికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మొన్న కలిసింది అంజలి కాదు. అది ఎవరనేది కూడా నేను చెప్పను. ఎందుకంటే మీరు ఆ రోజు నా మాట పూర్తిగా వినకుండా నన్ను అనుమానించారు, అవమానించారు. నేను అంజలికి ఎలాంటి సహాయం చెయ్యలేదు. ఇప్పుడు కూడా నేను అంజలికి సహాయం చేయాలి అనుకోవడం లేదు. నేను జస్ట్ నా స్నేహితుడైన వైభవ్ ని విడిపించాలి అని అనుకున్నాను అంతే అంటుంది ఇషిక. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.